అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా వైకాపా జాయింట్ సెక్రటరీ గొబ్బిల్ల త్రినాథ్, వైకాపా మండల అధ్యక్షుడు సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో మండల వైకాపా నాయకులు సోమవారం నందలూరు తహసీల్దార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెయ్యేరు నది నుండి కన్నిక చెరువుకు అనుసంధానం చేస్తున్న కాలువ నిర్వహణ లేని కారణంగా కాలువలోని నీళ్లు రోడ్డుపై ప్రవహిస్తోందని, దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తహసీల్దార్ను కోరి వినతి పత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పునగాని గుణయాదవ్, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, మహిళా నాయకురాలు పల్లె మాధవి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందలూరు మండలం తరపున పలు సమస్యలపైన, నందలూరు మండలంలో ఉన్న పలు సమస్యలపైన ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి తహసీల్దార్ గారికి, నందలూరు మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ అందరం వచ్చాము. ముఖ్యంగా నందలూరు మండలంలో నాయుడిపల్లి గ్రామ పంచాయతీ, మేజర్ పంచాయతీ పరిధిలోని బస్టాండ్ ఏరియా కావచ్చు, అరవపల్లిలోని కొన్ని కాలనీలు కావచ్చు, ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా ఏటి నుంచి మన చెరువుకు నీళ్లు మళ్లించే కార్యక్రమం చేపడతారు ప్రతిసారి కూడా. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నీళ్ళన్నీ కూడా ఆ కాలువలోంచి పొల్లి బయటకు వచ్చేసి చాలా ఇళ్లలోకి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోవడం కానీ, చాలా కాలనీలు నీటిలో మునిగిపోవడం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు సమస్య కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్యను అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. అసలు పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ బయటికి రావాలంటే ఇళ్లల్లో నుంచి రాలేని పరిస్థితి. ఎందుకంటే నడుముల్లోతు నీళ్ళల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇళ్లల్లోకి పాములు కావచ్చు, రకరకాల విష పురుగులు కావచ్చు, అన్నీ కూడా చేరి చాలా ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారు అక్కడి ప్రజలందరూ కూడా. కాబట్టి ఆ సమస్య పైన మేము ప్రతిసారి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ధర్నాలు చేయడం కానీ, రాస్తారోకోలు చేయడం కానీ, వివిధ రకాల నిరసన తెలియజేశారు గతంలో కూడా. కానీ ఎంతమంది ఆఫీసర్లు వచ్చినా కూడా, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, ఆర్డీఓలు వచ్చారు, సబ్ కలెక్టర్లు వచ్చారు, ఆ సమస్యను పరిష్కరించడానికి తాత్కాలికంగా అక్కడ మోటార్లు పెట్టడము, నీళ్లను బయటికి పంపించడము, లేదా ఏదైనా జేసీబీలు తీసుకొచ్చి ఏదైనా అడ్డం ఉంటే తొలగించడము, అట్లా తాత్కాలికంగా పనులు చేస్తున్నారే కానీ శాశ్వత పరిష్కారం అనేది ఇంతవరకు ఎవరూ చేయలేకుండా ఉన్నారు దానికి. అందుకు మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందలూరు కమిటీ తరపున ఈరోజు ఇక్కడ తహసీల్దార్ గారికి ఈ సమస్య పైన మెమోరాండం ఇచ్చాము. దానికి ఆయన పై అధికారులకు పంపిస్తామని చెప్పారు. చూసి ఒకవేళ ఇది కన్నా పరిష్కారం చేయకపోతే మా నందలూరు మండల అధ్యక్షుడు గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన రాజంపేట ఎమ్మెల్యే శ్రీ ఆకేపేట అమర్నాథ్ రెడ్డి గారి సూచనల మేరకు, అలాగే మన ఎంపీ మిథున్ రెడ్డి గారి సూచనల మేరకు, రఘునాథ్ రెడ్డి అన్న ఎంపీగా రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారి సూచనల మేరకు మేము కార్యాచరణ చేపట్టి ఈ ఉధృతం చేస్తాము. ఈ నిరసనలు కావచ్చు, తర్వాత రాస్తారోకోలు చేయడం కావచ్చు, రకరకాల నిరసనలు తెలియజేయడానికి కూడా మేము వెనుకాడమని చెప్పి ఈ సందర్భంగా, మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ నీళ్లు బయటికి పోవాలంటే గతంలో బ్రిటిష్ కాలం నుండి కూడా దాదాపు అరవపల్లి రైల్వే గేట్ నుండి బస్టాండ్కి వచ్చేటప్పటికి దాదాపు 13-14 మోరీలు, 11 మోరీలు కల్వట్లు ఆ కాలంలోనే నిర్మించారు. అప్పుడు ఏమైనాయంటే ఇంత ఊరు డెవలప్ కాలేదు, బిల్డింగులు నిర్మించలేదు కాబట్టి నీళ్లు వచ్చినట్లు ఆ కాలువలు గుండా వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ ఏం సమస్య లేకుండా ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమంటే ఒక్క కాలువ కూడా ఇప్పుడు దీంట్లో లేవు, అన్నీ బూట్ చేసి వాటిపైన రకరకాల షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు నిర్మించడం వల్లనే ఈ సమస్య ఇప్పుడు ఉత్పన్నం అవుతూ ఉంది. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించి ఆ కాలువలన్నింటినీ కూడా మళ్ళీ ఓపెన్ చేసి నీరు ముందు ఎట్లా పోతా ఉందో అదేవిధంగా ఎక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోయేట్టుగా చేస్తే అందరూ సంతోషపడతారు ప్రజలందరూ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.